కొత్తేడాదిలో మళ్ళీ మైక్రోసాఫ్ట్‌లో లే ఆఫ్స్ మొదలవుతాయన్న వార్త ప్రస్తుతం ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది. అయితే పరిస్థితి అదుపు తప్పక ముందే మైక్రోసాఫ్ట్ స్పందించింది. లే ఆఫ్స్ అంటూ వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని కంపెనీకి చెందిన చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ స్పష్టం చేశారు. లే ఆఫ్స్‌కి సంబంధించి ఎలాంటి చర్చలు ప్రస్తుతానికి లేవని తెలిపారు. అయితే మైక్రోసాఫ్ట్ జనవరిలో 11,000 మంది నుంచి 22,000 మంది ఉద్యోగుల వరకు తొలగించే అవకాశం ఉందని ఇటీవలే వార్తలొచ్చాయి. సంస్థకు చెందిన పలు విభాగాల్లో లే ఆఫ్స్ ఉంటాయని వార్తలు వెలువడ్డాయి. అజూర్ క్లౌడ్ సర్వీసెస్ విభాగం, ఎక్స్‌బాక్స్ గేమింగ్ డివిజన్, గ్లోబల్ సేల్స్ యూనిట్‌లో తొలగింపులు ఉంటాయన్న వార్త వైరల్‌గా మారింది. కృత్రిమ మేధాపై భారీగా వెచ్చిస్తున్న సంస్థ ఖర్చులను తగ్గించుకునేందుకు లే ఆఫ్స్‌కు సిద్ధమైందనేది పేర్కొన్నాయి. లే ఆఫ్స్ భయాలు టెక్ రంగంలో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఈ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తారన్న వార్త విని అనేక మంది కంగారు పడ్డారు. దీంతో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ రంగంలోకి దిగి లే ఆఫ్స్ వార్తలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. కాగా గతేడాది జూలైలో మైక్రోసాఫ్ట్ 9,000 మందిని తొలగించిన విషయం తెలిసిందే.